లండన్ వెళ్ళాను. లండన్లో 10 సంవత్సరాలు అంటే 2003లో వెళ్ళి 2014 దాకా లండన్లో ఉన్నాను. అక్కడ వర్క్ చేసి అండ్ లేటెస్ట్ ట్రైనింగ్ అత్యాధునిక పద్ధతుల ద్వారా ట్రైనింగ్ అన్నీ చేసి అక్కడ నుంచి ఇప్పుడు 2014 ఇండియా వచ్చాను. వచ్చిన తర్వాత యశోద హాస్పిటల్ జాయిన్ అయ్యాను. గత 10 సంవత్సరాల నుంచి యశోద హాస్పిటల్లో పనిచేస్తున్నాను. అండ్ ఇప్పుడు మన దగ్గర ఏంటంటే లేటెస్ట్ అక్కడ ఏమున్నాయి అన్ని పద్ధతులు ఇక్కడ తీసుకొచ్చాము. అంటే మోకాళ్ళ మార్పిడి, కీ హోల్ సర్జరీలు, దానికి తగ్గట్టు అన్ని రకాలు ఇప్పుడు లేటెస్ట్ సింథటిక్ లిగమెంట్స్ అంటాము. ఆ లిగమెంట్స్ అన్ని పద్ధతులు తీసుకొచ్చాము. ఇప్పుడు రోబోటిక్ తీసుకొచ్చి సంవత్సరం అయింది. దాంట్లో కూడా మ్యాక్సిమం నెంబర్స్ చేసాము ఇప్పుడు అందరితో కంపేర్ చేసి. ఇవాళ అంటే మీరు చూసుంటారు ఆల్రెడీ, మీకు నిజామాబాద్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్ గురించి కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇవాళ కలవడానికి కారణం ఏంటంటే ఈ లేటెస్ట్ పద్ధతులు. రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ లేటెస్ట్ పద్ధతి. నిన్న రాత్రి సండే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక విఐపిని చూసి వచ్చాను. అంటే వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మనకి బెస్ట్ పాసిబుల్, అందరికీ ఇప్పుడు మనకి ఆరోగ్యంకి వచ్చేసరికి నాకు బెస్ట్ పాసిబుల్ కావాలి. ఇప్పుడు బంగారాలు కానీ కార్లు కానీ కొంచెం మనం తహా చూసి చేసుకుంటాం, కానీ ఆరోగ్యం వచ్చేసరికి ఏంటి మనం బెస్ట్ పాసిబుల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో మనకి ఎప్పుడు ఆలోచన ఏమొస్తుందంటే అంటే భారతదేశంలో మనము బయట దేశంతో తగ్గట్టుగా ఉన్నామా లేదా. ఇప్పుడు మొన్న ఒక 6 నెలల క్రితం ఒక ఆయన ఫోన్ చేశాడు, మా అమ్మకి రేపు మీరు ఆపరేషన్ చేస్తున్నారు, మీ భారతదేశంలో ఏమి దొరుకుతాయి, మీ భారతదేశం. ఓకే, నేను అడిగాను మీరు ఇప్పుడు అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగాను. 2 సంవత్సరాలు అయింది. అంటే మన దేశాన్ని వదిలేసరికి మీ భారతదేశం అయిపోయింది. అంటే అందరికీ చిన్న చూపు మనం. అంటే ఏంటి ఇండియానా అంటే ఇదివరకు మనకు ఉందే ఇండియా అంటే ఏంది పాములు పట్టేవాళ్ళలాగా చూపించేవాళ్ళు. ఇప్పుడు మన భారతదేశం అంటే ఎక్కడికో వెళ్ళిపోయాం. మన జీడిపి కానీ అది కానీ అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయాం. సో దాని తగ్గట్టుగా మనం కూడా ఇప్పుడు లేటెస్ట్ పద్ధతులు, అన్ని రకాల సర్జరీలు, ట్రీట్మెంట్లు అన్నీ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవాళ ఈ మీటింగ్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్థోపెడిక్స్లో కానీ మోకాళ్ళ మార్పిడిలో కానీ మనము ప్రపంచ స్థాయిలో, ఇంకా మీరు అమెరికా వెళ్ళొచ్చు, లండన్ వెళ్ళొచ్చు, లేదంటే యూరోప్ వెళ్ళొచ్చు, ఇది దాటి ఇంకేం లేదు, అంత ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు. సో అలాంటివి చాలా చేశాము. దాంట్లో గంగాధర్ గారు ఒకరు ఆ చేయించుకున్న వారిలో. సో అది సంతోషంగా మీకు చూపిద్దాము అని, అంటే ఆయన రికవరీ ఎట్లా ఉంది, అంటే ఇట్లాంటి ట్రీట్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు మనము అనేది చూపించడానికని ఇప్పుడు మేము ప్రతి జిల్లాలో అన్ని జిల్లాల్లో చేసాము. అందరూ హైదరాబాద్ చేసుకుంటున్నారు. సో మనకి నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు చాలామంది ఉన్నారు. గంగాధర్ గారు బాగా ఆప్తులు. సో అందుకనే ఒకసారి రిక్వెస్ట్ చేశాం మీరు కూడా వచ్చి అసలు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అని. ఇప్పుడు ఎందుకంటే అందరికీ మోకాళ్ళ మార్పిడి అనగానే ఫస్ట్ భయం ఏంటంటే అమ్మో ఎందుకు నొప్పులు ఎక్కువ, ఆపరేషన్ చేస్తే చాలా నొప్పులు ఉంటాయి, భరించలేను. దాని తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే ఫిజియోథెరపీ చేస్తే ఇంకా నొప్పులు ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ మేము భరించలేము, వద్దు అని. దాంతో ఏమవుతుంది, ఇంజెక్షన్లు. ఇప్పుడు మనం చూస్తే చాలా చోట్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం, ఇంజెక్షన్ చేస్తే చాలా ఆపరేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక ఆయన వాళ్ళ అమ్మకి నేను ఆపరేషన్ చేశాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ అమ్మకైతే ఆపరేషన్, మనకైతే ఇంజెక్షన్లు. అంటే మోసపడుతున్నాం మనం. ఇప్పుడు నార్మల్గా ఆర్థరైటిస్ అనేది 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్లో ఫస్ట్ 2 స్టేజ్లో మాత్రమే ఇంజెక్షన్ చేసుకోవాలి మనం. తర్వాత స్టేజెస్లో చేసుకోకూడదు. ఎందుకు, డబ్బులు వేస్ట్. ఇప్పుడు అందరూ కూడా డబ్బులు పెడతారు, ఇవన్నీ ఇంజెక్షన్లు ఇన్సూరెన్స్లో రావు. సో మన కష్టార్జితం వాళ్ళకి పోసి వస్తున్నాం, దాంతో లాసు. అందుకని నేను అందరికీ చెప్పేది అంటే మొదటి 2 స్టేజెస్లో మీరు త్వరగా కనుక్కొని ఆ ఎక్సెల్ తీసుకొని, అదే ఫస్ట్ 2 స్టేజెస్లో ఉంటే ఇంజెక్షన్స్ వల్ల లాభం ఉంటుంది. ఇది కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ ఇంజెక్షన్ చేస్తే మొత్తం ఆగిపోదు, స్లో చేయొచ్చు అరుగుదల అనేది. నెక్స్ట్ 2 స్టేజెస్ మాత్రం గ్యారంటీగా ఆపరేషన్ తప్ప వేరే మార్గము లేదు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం.
అంటే యూ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్ అంటాం. అంటే ఆ కష్టం ఏమంటారు, సత్యాన్ని అనేది మనం గ్రహించాలి ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఈ మోకాళ్ళ మార్పిడి ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం, యంగ్ ఏజ్లో కాళ్ళు అరిగిపోతున్నాయి. అరిగిపోవటం వల్ల ఇప్పుడు మన భయం ఏంటి, ఇప్పుడు వాళ్ళు చేసుకుంటే మళ్ళీ రెండోసారి చేయగలమా లేదా, ఇంకంతే నా జీవితంలో ఒకసారి చేసేసుకుంటే అది లూజ్ అయిపోతే అయిపోద్దా అని. అట్లా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ పద్ధతుల ద్వారా చేస్తే మన్నిక అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఉదాహరణకి నేను లండన్ దగ్గర రైటింగ్టన్ హాస్పిటల్, మాంచెస్టర్ అంటాము, ఆ హాస్పిటల్లో పనిచేశాను. ప్రపంచంలో మొట్టమొదటి మార్పిడి తుంటి మార్పిడి ఆయన చేశాడు అక్కడ. ఆయన 1966లో చేసి నేను 2006లో మార్చాను. అదే హాస్పిటల్లో పనిచేశాను కాబట్టి ఆ పేషెంట్ మళ్ళీ వెనక్కి వచ్చారు 2006. అంటే మనకి 40 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన అప్పుడు చేసినాయి 40 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా మనకి ఇప్పుడు టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకెక్కువ రావాలి. సో ఇది మనం ఫస్ట్ ఈ అవగాహన అనేది అందరి జనాలకి, ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆర్థరైటిస్ ఎంత కష్టం అంటే, మీకు కావాలంటే ఒక వీడియో చూపిస్తాను. నడవలేక ఆర్మూర్ ఆవిడ 6 సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేసుకుంటే వద్దు బిడ్డ నేను ఎన్ని రోజులు ఉంటా, ఇంకా ఉండను వదిలేసి అంది. వదిలాను. 6 సంవత్సరాల తర్వాత నడవలేక బాత్రూమ్కి వెళ్ళలేక కష్టపడుతూ ఏడ్చుకుంటూ వచ్చింది. నువ్వు అన్నది కరెక్ట్, ఇప్పుడు చేయను. కానీ ఏమైంది, ఆవిడ వయసు పైబడేసరికి గుండె బలహీనంగా అయింది. దాంతో ఇప్పుడు ఆపరేషన్ చేసే ఛాన్స్ లేదు, చేస్తే ఆవిడకి డేంజర్. సో మరి నెక్స్ట్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎలా బతుకుద్ది ఆవిడ? అది మనం గ్రహించాలి. మనం ఆఖరి రోజు వరకు కూడా నేను అందరికీ చెప్పేది ఒకటే, ఏదన్నా పర్లేదు కానీ బాత్రూమ్ మనంతటా మనం బాత్రూమ్కి వెళ్ళి రాగలగాలి. అది ఎవరిని అడగలేము. ఇప్పుడు ఆడవారికి ముఖ్యంగా రోజుకి 4-5 సార్లు వెళ్ళాలి. మగవాళ్ళు అంటే ఏదో డబ్బా పెట్టుకుంటే నడిపిస్తారు. ఆడవాళ్ళకి ఎట్లా వీలవుద్ది? సో ఎవరో ఒకరిని ఇంట్లో వాళ్ళు బెల్లు కొట్టో వచ్చి తీసుకెళ్ళరా అంటే ఎంతమంది చేస్తారు మనకి? ఇది మెయిన్గా గ్రహించాలి. ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఒకటే, మీరు నా దగ్గరే చేసుకో అవసరం లేదు. ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్రలో చాలామంది చేస్తున్నారు. కాకపోతే కరెక్ట్ చేసే వాళ్ళ దగ్గరికి అండ్ లేటెస్ట్ పద్ధతులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుద్దంటే ఆ మన్నిక అనేది ఎక్కువ రోజులు వస్తుంది. కానీ ఆ లాస్ట్ స్టేజెస్లో అనేది మీరు మోసపోయి ఇంజెక్షన్ చేసుకోకుండా ఈ ఆపరేషన్ అనేది చేసుకోండి ఒకటి. రెండోది ఏంటంటే ఈ రోబోటిక్ పద్ధతి ఎందుకు? ఇప్పుడు ఏంటి, ఉదాహరణకి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం నడుస్తున్నాము, కాళ్ళ చెప్పులు సరిగ్గా వేసుకోకుండా కొంతమంది అటు ఇటు నడుస్తూ ఉంటారు. మనం గ్రహించింది ఏంటి, అది బయట వైపు తొందరగా అరిగిపోద్ది. అరిగిపోతే ఏం చేస్తారు, మళ్ళీ చెప్పులు తీసి మళ్ళీ ఇంకో చెప్పులు కొనుక్కోవాలి. అంటే చెప్పులు మార్చాలి కదా. అలాగనే ఇప్పుడు మోకాళ్ళు పెట్టినప్పుడు కరెక్ట్గా పెట్టకుండా కొంచెం యాంగిల్ అటు ఇటు పెడతాం. ఆ 2 degrees యాంగిల్ కూడా మనకి తొందరగా అరుగుదలకు దారితీస్తుంది. సో మనకి 30-35 ఏళ్ళు రావాల్సినవి 5-10 ఏళ్ళు అరిగిపోతే లాస్ ఎవరికి? మళ్ళీ మనకే లాస్. సో మళ్ళీ అది మార్చుకోవాలి. సో దానికోసం ఖర్చు. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆ నొప్పులు, ఇంకా పెద్ద ఆపరేషను. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఉన్న టెక్నాలజీని వాడుకోవటం. ఇవాళ రేపు పెద్ద ఖరీదు కూడా కాదు, సింపుల్ వేలల్లో ఉంటుంది అది. అండ్ ఇప్పుడు మామూలుగా ఉన్న దానికన్నా కొంచెం ఎక్కువ. కానీ మనకి అడ్వాంటేజ్ ఏంటి, ఇప్పుడు అందరూ ఒక రోజు 2 రోజులు ముందే వెళ్ళిపోతున్నారు. సో దాంట్లో కలిసి వస్తుంది మనకి. అండ్ ముఖ్యంగా ఫిజియోథెరపీ, ఇప్పుడు ఫస్టే మనం మొత్తం మూవ్మెంట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఫిజియోథెరపీ కూడా చాలా ఫ్రీగా అయిపోయి అంత కష్టం ఉండకుండా ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఏంటంటే రోబోటిక్ చేసే అడ్వాంటేజెస్. ఇంకా మనకి లక్కీ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ సోషల్ మీడియాలో పెట్టాను. నా ఫ్రెండ్స్ లండన్లో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి ఎలాగుంది నీకు, అంటే ఇది చేస్తున్నావు కదా నీకు ఎట్లా ఉంది అంటే బాగున్నాయి రిజల్ట్స్ అంటే, వాళ్ళు ఇప్పుడు ఉల్టా మన్ని కనుక్కోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ సోషలిస్టిక్ కంట్రీ, వాళ్ళు ఒక పరికరం కొనాలంటే దానికి ఒక 2-3 ఏళ్ళు దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో మనకి చాలా లక్కీ, మనం ఇప్పుడు కరెక్ట్ ప్లేస్లో భారతదేశంలో ఉన్నాము. టెక్నాలజీ ఫాస్ట్గా వస్తుంది మనకి, అండ్ అవైలబిలిటీ ఈజీగా ఉంది. అండ్ అతి ముఖ్యంగా ఏంటంటే అంత ఖర్చు లేదు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. నాకు మొన్న సింగపూర్ నుంచి ఒక లేడీ ఫోన్ చేసింది, నేను కీహోల్ ఆపరేషన్ చేస్తాను. ఆవిడ ఫోన్ చేసి, సార్ నాకు ఇట్లా లోపల లిగమెంట్ కట్ అయింది, అది ఆపరేషన్ చేయాలంటే సరే మరి రండి అన్న. తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, లేదు సార్ నాకు ఇన్సూరెన్స్ వస్తుంది అక్కడ చేసుకుంటున్నాను అంది. ఊరికే అడిగాను అసలు ఇన్సూరెన్స్ ఎంత వచ్చింది, ఎంత ఖర్చు? 23 లక్షలు ఒక లిగమెంట్ ఆపరేషను. మీకు అది చూపిస్తాను, బిల్లు పంపించింది నాకు. 23 లక్షలు ఖర్చు. సేమ్ ఆపరేషన్ మనం ఇక్కడ 1,90,000లో చేస్తున్నాం. అంటే ఎన్ని లక్షలు సార్? 10 రెట్లు ఎక్కువ. సేమ్ ఆపరేషన్. ఇప్పుడు ఉదాహరణకి సింగపూర్లో ఎవరు చేస్తారు? ఇప్పుడు నేను లండన్లో 10 సంవత్సరాలు చేసి వచ్చాను.
ఇప్పుడు అక్కడ కూడా చేసేది నాలాంటోడే కదా. ఇప్పుడు సింగపూర్ అయినా కానీ నాలాంటోడే అక్కడ ఉండి చేసి వస్తాడు. అంటే మన భారతదేశం ఎంత లక్కీ చూడండి. టెక్నాలజీ వైజ్ వీఆర్ పర్ఫెక్ట్, వీఆర్ అప్ టు ద మార్క్. ప్రైస్ వైజ్ వీఆర్ లోయెస్ట్. ఇప్పుడు అందుకనే మనకి ఏంటంటే మెడికల్ టూరిజం స్టార్ట్ అయింది ఇప్పుడు బయట దేశాల నుంచి. ముఖ్యంగా మనకి మేజర్ మీరు అందరూ చూస్తే ఆఫ్రికా దేశాలు అంత అఫోర్డబుల్ లేదు. ఇదివరకు అంతా వాళ్ళు యూరోప్ వెళ్ళేవారు, ఇప్పుడు అంతా ఇటు వస్తున్నారు. ఓకే, దాని తర్వాత మిడిల్ ఈస్ట్ కూడా మీరు నమ్మరు. మిడిల్ ఈస్ట్లో చాలామంది వాళ్ళ లోకల్ డాక్టర్ నమ్మరు, వాళ్ళు ఇక్కడికే వస్తారు. మన భారతీయుల మీద నమ్మకం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మన ఇండియాలోనే నార్త్ నుంచి కిందికి వస్తున్నారు. నేను ఇప్పుడు నార్త్ ఈస్ట్ అంతా కలకత్తా అటువైపు అంతా వెళ్తుంటాను. నాకే ఆశ్చర్యం వేసింది, వాళ్ళకి మన తెలుగు వాళ్ళ మీద నమ్మకము చాలా. తెలుగు తమిళ్ మన కోసమని కిందికి వస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ అనేది ఒక మెడికల్ హబ్ లాగా తయారవుతుంది. సో అదే మీకు అంటే షేర్ చేసుకుందామని ఇవాళ కలవటం. అండ్ ఇప్పుడు సార్ మాట్లాడతారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆయనకి ఎట్లా ఉందో మీరు అడగండి ఆయన క్వశ్చన్స్. నా పేరు అమృతం గంగాధర్, మాది బాన్స్వాడ్ అండి. నాకు ఇంచుమించు ఒక 10 సంవత్సరాల దగ్గర అవుతుంది మోకాలు నొప్పులు. ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు, చాలామంది చేసుకోవద్దన్నారు, చేసుకోవాలన్నారు. దాని గురించి కొంచెం భయమే ఉంటే కొంత చేసుకున్నారు. మనుషులు చాలామంది చేసుకున్నారు. వాళ్ళని తెలుసుకొని మా వదిన గారే చేసుకున్నారు సార్ దగ్గరనే. తెలుసుకున్న తర్వాత సార్ దగ్గర పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పోచారం గారికి నేను చేశాను, అది కూడా సార్కి తెలిసి పోచారంకు చేశాడు, మా అన్న భార్య చేశాడు, మళ్ళీ ఇంకా కొందరు టీచర్లు అందరినీ కనుక్కున్నాను నేను. నాకు ఎందుకంటే భయం అందరినీ కనుక్కున్న తర్వాత సార్ దగ్గరికి కలవతందుకు వచ్చిన నేను. సార్ ఇట్లా ఉన్నది నాది, నేను ఇవన్నీ కనుక్కున్నా, మీ దగ్గరకు వచ్చిన, నాకు ఆపరేషన్ చేయండి అని చెప్పి వచ్చిన. సరే అని చెప్పి అన్నీ చేసి మళ్ళీ చేసుకుంటందుకు రెడీ ఉన్నావు అంటే నేను రెడీ ఉన్నా అంటే సరే అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేసుకున్నా. ఇది 4 సంవత్సరాల కింది మాట. ఒక కాలు బాగా అనిపించింది. తర్వాత మొన్న మే నెలలో 5th నాడు ఈ రోబోటిక్ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు తక్లీఫ్ కాలేదు, తొందరగా నాకు క్యూర్ అయింది ఈ రోబోటిక్. సో ఇప్పుడు మీరు మామూలు చేసుకున్నది రోబోటిక్ చేసుకునే డిఫరెన్స్ ఉందా? అది డిఫరెన్స్ అంటే మనకు మొదలు ఏదైతే తక్కువ కావటానికి సమయం కానీ జర తక్కువ కటింగ్ కూడా కొంచెం తక్కువ అవుతుంది రోబోటిక్, అది కొంచెం మార్పు ఉన్నది. తర్వాత కొంతకాలానికి సేమ్ అవుతాయి, 2 కూడా సేమే ఉన్నాయి. మంచిగా క్యూర్ అయిపోయింది. చేసుకున్న ఇప్పుడు 5th మే 5th నాడు చేసుకున్నా. 8 నెలలు అవుతుంది, 1 ఇయర్ కాలేదు అంత. మే అంటే 10 నెలలు. 3 రోజులకే నడిపించదు. నాకు పని చేసుకోవటం నాకు ఇంచుమించు నాకు అంత అవసరమేం పడలేదు. బాత్రూమ్ వెళ్ళేందుకు అప్పుడే 3 రోజుల తర్వాతనే నేను వెళ్ళిన బాత్రూమ్కి. అక్కడ హాస్పిటల్లోనే నేను బాత్రూమ్కి వెళ్ళిన. ఒక్కరోజు కూడా నేను అక్కడ బెడ్ మీద ఏది చేయలేదు. నాకు ఎప్పుడు ఏది వస్తుందో అది కూడా బాత్రూమ్కి అక్కడ వెళ్ళిన హాస్పిటల్. దానికి కొంచెం ఒక 5-6 రోజులు పట్టింది. బెడ్ మీద 4 రోజులు ఉన్నది. ఇంటికి పోయిన తర్వాత బెడ్ మీద చాలా రోజులు ఉంటాం. ఇక అప్పుడు బెడ్ మీద వేలల్లో ఉంటుంది సార్. అంటే డిపెండింగ్ ఒక 50,000 to 60,000 మధ్యలో డిపెండింగ్. అదే సార్ 50 నుంచి 60,000 డిఫరెన్స్. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే సార్ కాదు సార్, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ సార్,
లోపలేసే పరికరాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర అన్నిటికన్నా తక్కువ అంటే 1,50,000 మోకాళ్ళ మార్పిడికి జాన్సన్ జాన్సన్ కంపెనీ చేస్తాము. అంటే ఇప్పుడు అఫోర్డబిలిటీ ప్రకారం ఇప్పుడు మనం ఏంటంటే ఉదాహరణకి ఏ కారు కొంటామనేది అట్లానే లోపలేసే పరికరాన్ని బట్టి ఆ రేటు మారుతుంటుంది. అన్నిటికన్నా తక్కువ అంటే 1,50,000 ఉంది. ఇది రోబోటిక్ స్టార్టింగ్. అది కూడా ఇంపోర్టెడ్ కంపెనీ. ఇంకా భారతదేశం చేస్తే కొంచెం తొందరగా ఇంకా తగ్గొచ్చు. అంటే మేము ఇది ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే అవి మాకేంటంటే ఎక్కువ రోజులు మన్నిక ఉన్నదని స్టడీస్ ఆల్రెడీ చూపిస్తాయి. మినిమం ఒక 15-20 ఏళ్ళు ఉంటాయి అని తెలిసినయే వేస్తాము. కొన్ని ఏంటంటే ఈ మధ్య 4-5 ఏళ్ల క్రితం వచ్చి ఉంటాయి. అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి వేసాము, మళ్ళీ 5 సంవత్సరాలు అరిగిపోతే పేషెంట్కి లాస్. సో అందుకని ఎక్కువ రోజులు మన్నిక ఉన్నది వేస్తాం ఎక్కువ. అది ఎక్కువ జాన్సన్ కంపెనీది లేదా స్మిత్ అండ్ నెవ్యూ కంపెనీ ఉంది. 2 కంపెనీలు ఎక్కువ వాడతాము. అండ్ డిఫరెన్స్ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు రోబోటిక్ దానికి ఏంటంటే ఒక 50,000-60,000 డిఫరెన్స్ ఉంటుంది. నొప్పి అన్నిటికన్నా ముఖ్యం. మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది కూడా కొంచెం హైలైట్ చేయండి. ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది చాలామందికి ఉంటుంది, అరుగుదల ఉంటుంది. ఎక్స్రేలు ఇట్లా పెట్టగానే అరిగి ఉంటాయి. కానీ అందరూ ఆపరేషన్ చేసుకునే అవసరం లేదు. మీరు ఎప్పటి వరకు అయితే మీ అంతటా మీరు నడిచి కొద్దిగా రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటున్నారో నొప్పి బిళ్ళలు లేకుండా, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నొప్పి బిళ్ళలు వేసుకొని రోజు చేస్తుంటే కిడ్నీలు పాడవుతాయి, మళ్ళీ అప్పుడు కిడ్నీలు మార్చుకోవాలి. అందుకని నొప్పి బిళ్ళలు లేకుండా మీ అంతటా మీరు మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటే అవసరము లేదు. నొప్పి బాగా ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆపరేషన్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత కామన్గా ఏంటంటే 2 మోకాళ్ళు ఒకసారి చేసేదని హడావుడి ఉంటుంది. నా సజెషన్ వీలైనంత వరకు ఒకటి చేసుకొని అది మంచిగా సెట్ అయిన తర్వాత 2వ చేసుకోండి. ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కొంతమంది చెప్తారు ఒకటి ఎత్తుపల్లం అయిపోతుంది, తర్వాత ఈక్వల్గా ఉండదు, దాంతో వంకర్లు అవుతాయి. ఇట్లాంటివి ఏమి ఉండవండి. ఇప్పుడు మీరు గంగాధర్ గారిని చూస్తున్నారు. ఒక కాలు 4 సంవత్సరాల క్రితం చేశాను, 2వ కాలు మొన్న చేశాను. తర్వాత కూడా నేను మళ్ళీ నెక్స్ట్ 1 ఇయర్ లోపలనే చేసుకుంటా అనుకున్నాను. కరోనా స్టార్ట్ అయింది కదా, అప్పుడు అందువల్ల నాకు పెండింగ్ పడ్డది. 10 సంవత్సరాలు ఇంచుమించు నాకు బాధ ఉండే. తర్వాత నడవలేని పరిస్థితులనే సార్ దగ్గర ఆపరేషన్ చేయించుకున్నాను. నడుముకి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి సార్, రోబోటిక్ వస్తున్నాయి. అవును, చాలామంది ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే బ్రెయిన్ ల్యాబ్ అని, నావిగేషన్ అని ఉంది, రోబోటిక్ కూడా తీసుకొస్తున్నారు. నడుము ఒకటి. ఇప్పుడు తుంటి మార్పిడి మన దగ్గర, తుంటి మార్పిడి కొంచెం అరుదు, కాకపోతే తుంటి మార్పిడి కూడా రోబోటిక్ వచ్చింది. ఇప్పుడు మేము చేస్తున్నాం రెగ్యులర్గా రోబోటిక్. అది కూడా నడుము నొప్పికి ఇప్పుడు లేటెస్ట్గా మేము చేసేది ఏంటంటే ఇంజెక్షన్స్ సార్. ఇంజెక్షన్స్ ఇప్పుడు PRP అంటాం. PRP అని ప్లాస్మా థెరపీ అంటాం కదా, అది చేస్తున్నాం ఇప్పుడు లేటెస్ట్గా. రిజల్ట్స్ చాలా బాగున్నాయి. అంటే వీలైనంత వరకు ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ తోటే సెట్ చేయడానికి. ఇప్పుడు నడుము ఆపరేషన్ ఎవరికైనా భయం ఉంటుంది, మోకాళ్ళ ఆపరేషన్ కన్నా నడుము ఆపరేషన్ భయం ఉంటుంది. సో అందుకని ఫస్ట్ మ్యాక్సిమం ఇంజెక్షన్తో ట్రై చేస్తాం, చాలా సక్సెస్ ఉంది. కష్టపడతారు. అది వెన్నపూసకు సంబంధించి నాకున్నది నాకు. సారీ సార్, ఇన్సూరెన్స్లో వస్తున్నాయి సార్. మెజారిటీ ఇన్సూరెన్స్లో వస్తున్నాయి, కొన్నిట్లో రావట్లేదు. ఇప్పుడు మేము ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకునేదే మనం తర్వాత ఫ్యూచర్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి. సో అందుకని వాళ్ళతో మాట్లాడతాము. చాలామంది పాజిటివ్ ఉన్నారు. మెజారిటీ ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడే నాకు మెసేజ్ వచ్చింది. నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అత్తగారు మామగారు ఇక్కడ చెన్నై నుంచి వచ్చారు చేసుకోవడానికి. ఇది ఇన్సూరెన్స్లో చేశాను, 2 మోకాలు చేశాను, చాలా హ్యాపీగా ఉన్నారు ఒక దాని తర్వాత ఒకటి. ఆరోగ్యశ్రీలో కూడా వస్తున్నాయండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి కదా, అది ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో దాంట్లో కూడా ఆరోగ్యశ్రీలో కూడా చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ అవుతున్నాయి. అవును అవును. బెనిఫిట్, డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది. అవును అంతే, డెఫినెట్లీ సార్. అవును, కరెక్ట్, డెఫినెట్లీ సార్. అంతే కదా సార్. ఇప్పుడు ఒకటి మాకు ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు నేను 10 సంవత్సరాలు లండన్లో చేసి వచ్చాను. ఇప్పుడు సంపాదించాలని కాదు ఆకాంక్ష, పేరు రావాలని ఉంటుంది మాకు. ఒక స్టేజ్ వచ్చేసరికి ఇప్పుడు 4 మంచి పనులు చేశారంటే వాళ్ళే చెప్తారు, ఆ మంచి ఆయన ఉన్నాడు అక్కడికి వెళ్ళు.
సో అట్లాంటివి చేయాలి మాకు. ఆయన చేసిండ్రు అని చెప్పి తెలుసుకున్న తర్వాతనే అందరినీ కాన్సన్ట్రేట్ చేసిన ఆయన కూడా చేసుకున్నాడు. లాభం ఉంటుంది అంతే సార్, డెఫినెట్లీ. ఇప్పుడు వరకు ఇన్సూరెన్స్లోనే లేకుండే, కానీ మేమే వాళ్ళకు అప్పుడు రేజ్ చేస్తున్నాం, క్వైరీస్ రేజ్ చేసి అన్నీ పంపిస్తున్నాం. వాళ్ళు మెల్లమెల్లగా ముందుకు వస్తున్నారు. అది ఆ విధంగానే గవర్నమెంట్ కూడా ముందుకు వస్తే మేము రెడీ. అంతే, లాభం ఉంటుంది. కరెక్ట్ సార్. ఇప్పటి వరకు మొత్తం 350 రోబోటిక్ సర్జరీస్ చేశారు మొత్తం యశోద గ్రూప్లోనే. ఇప్పుడు రోబోటిక్ స్టార్ట్ అయ్యి ఒక 3-4 సంవత్సరాలు అయింది సార్. మన దగ్గర తీసుకొచ్చి 1 year అయింది. అంటే ఇప్పుడు కోవిడ్ ముందు తెద్దాం అనుకున్నాం, అది రోబోటిక్ స్టార్ట్ అవ్వగానే తెద్దాం అనుకుంటే మధ్యలో కోవిడ్ వచ్చింది. ఇంకా అందుకని కోవిడ్ కాగానే తీసుకొచ్చాము. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి 350 సర్జరీలు చేసాము, ఓన్లీ రోబోటిక్. అంటే మిగతా సర్జరీలు వేరే, మిగతా డీ రీప్లేస్మెంట్స్ మేము ఆల్మోస్ట్ డైలీ ఒక 6-7 చేస్తాం. అంటే నెలకి ఇప్పుడు మీరు 6-7 వేసుకుని నెలకి ఒక 120 అయ్యి ఉంటాయి. అది కాకుండా ఇది అనమాట. సో టోటల్ ఇప్పుడు 350 చేసాము అండ్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి సార్. అన్ని చోట్ల ఉంది సార్. ఇప్పుడు సికింద్రాబాద్ హైటెక్, ఇప్పుడు నేను సోమాజిగూడ బ్రాంచ్ సార్. ఇప్పుడు ఏంటంటే లేదు సార్, నేను 2014 వెనక్కి వచ్చాను. వచ్చినప్పటి నుంచి సోమాజిగూడనే చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ పొద్దున్న 7:30 నుంచి రాత్రి 10:30 దాకా అక్కడే ఉంటాను. రోజు 15 గంటలు పని ఉంటుంది. సో ఇక బయటికి ఎక్కడికి కదలటానికి కూడా టైం ఉండదు. ఉంది సార్, అదర్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మలక్పేట్ లేదు, సికింద్రాబాదు, దాని తర్వాత హైటెక్ సిటీ, ఈ 3. ఒకటే సార్, సింపుల్. మనం ఆపరేషన్ చేయకపోతే లాస్ట్ డేస్లో మనంతట మనం బాత్రూమ్ వెళ్ళలేము. మన పిల్లలు కానీ ఎవరైనా 2 రోజులు చేస్తారు, 3 రోజులు వదిలేస్తారు. మన కోసం మనం చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ. నమస్కారం. ఏ సార్ 350లో 350 ఓన్లీ రోబోటిక్ సార్. ఇప్పుడు మీరు నార్మల్ నీ రీప్లేస్మెంట్ తీసుకుంటే మేము యావరేజ్ 6 చేస్తాం సార్ డైలీ. 6 × 20 అనుకోండి, 120 నెలకి. అంటే సంవత్సరానికి మీకు 1500 అవుతాయి నీ రీప్లేస్మెంట్స్. ఇప్పుడు అవి 1500, ఈ 350. సో అంటే ఆల్మోస్ట్ 1:5. అంటే ఇది మెయిన్గా అఫోర్డబిలిటీ సార్. ఇప్పుడు కొంతమంది డబ్బులు పెట్టుకుంటున్నారు, సార్ ఈ ఎక్స్ట్రా వద్దులేండి సార్, మీరే కదా సీనియర్, మీరే చేస్తారు కదా చెయ్యండి అని. అట్లా పలు విధానాలుగా ఉంటాయి. మెయిన్గా అఫోర్డబిలిటీ ఇష్యూ మనకి. అందుకని దాన్ని కూడా వీళ్ళంతవరకు తక్కువలో చేయాలనే ప్రయత్నం మాది. ఇప్పుడు నెంబర్స్ పెరుగుతున్న కొద్దీ ఏంటవుతుందంటే ఆ నెంబర్స్ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మనం, కాస్ట్ ఫ్యాక్టర్ అనేది అట్లా.